భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే భార్యను పెళ్లి చేసుకొని పిల్లలకని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని రాజసింహాసనం మీద కూర్చొని రాజరికం చేయడానికి రాలేదండి. నశించిపోతున్న ప్రజలను కాపాడటానికి ఆయన మనుష్యుడిగా వచ్చాడు. యేసుప్రభు యొక్క మనస్సు తెలుసుకుని సంగబిడ్డలారా, ఆయన లాంటి మనస్సు మీకు ఉండాలి, ఆయన లాంటి బుద్ధి మీకు ఉండాలి, ఆయన లాంటి గుణం మీకు ఉండాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారని అర్థమవుతుంది. మీరు గమనించినట్లయితే సహోదరులు, అక్కడ ఆయన మందిరములో బోధిస్తూ, మందిరంలో కూడా ఏం బోధిస్తున్నాడు? రాజ్యముల గురించే, బయట రాజ్యం గురించే చెప్తున్నాడు, మందిరంలోని రాజ్యం కోసమే. ఎందుకంటే రాజ్యములోనే యుగాలు మనం బ్రతుకుతాం సంగబెట్టలాగా. భర్త చనిపోయాడా బాధపడొద్దు, పిల్లలు చనిపోయారా బాధపడొద్దు, ఆస్తి పోయిందా బాధపడొద్దు, పరలోకం పోతే బాధపడాలి.